రామారావు గారి 4వ తరం అంటే రామారావు గారి మూడవ పుత్రుడైన హరికృష్ణ గారి మనవడైన జానకిరాం గారి బిడ్డ అయిన నందమూరి తారక రామారావు హీరోగా సినిమా తీయబోతున్నామని ప్రకటన చేస్తే, రెండవ ప్రకటనలో తెలుగు మొట్టమొదటిసారిగా నేను ఒక తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నాను, ఆ తెలుగు నా కథానాయికగా తెలుగు అమ్మాయిని పరిచయం చేస్తున్నానని ప్రకటించుకోవడంతో పాటు నా సినిమాని నేను అనుకున్న ఆలోచనని ముందుకు తీసుకెళ్ళగలిగే అతిరథ మహారథులైన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, బుర్రా సాయిమాధవ్ గారిని నన్ను వెనక నుండి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు అని ప్రకటించుకోవడంతో రెండవ ఈవెంట్ జరిగింది. ముఖ్యంగా ఈ మూడో ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు తల్లిదండ్రులు యలమంచిలి నారాయణరావు గారు, రత్నకుమారి గారు జన్మనిస్తే నేను రామారావు గారి అభిమానాన్ని తెలిసి కూడా రికార్డుల పరంగా అక్కినేని నాగేశ్వరరావు గారితో అగ్నిపుత్రుడు సినిమా చేస్తుండగా గొడవలు పడిన సందర్భాలన్నీ కూడా గుర్తుండి కూడా, అలాగే అక్కినేని అంటే నందమూరి బాలకృష్ణ గారి లెటర్స్ కరస్పాండెన్స్ చేస్తూ ఆయనకి అభిమాన సంఘం నడిపి వచ్చిన గతాన్ని గుర్తు తెలిసి కూడా అక్కినేని నాగార్జున గారు మానవత్వంతో అవి జనరల్గా సహజంగా జరిగే పరిణామాలు తప్పితే ఇతని దగ్గర విషయం ఉంది అని గమనించి ఇతనికి డెఫినెట్గా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మంచి డైరెక్టర్ అవుతాడు అని నన్ను ప్రోత్సహిస్తూ 5 సినిమాల్లో నన్ను గమనించి దర్శకుడిగా నాకు జన్మనిచ్చారు. ఆయన నా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. అందుకు నేను సెల్యులాయిడ్ సైంటిస్ట్, ఒక నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని యూనిట్లో కూర్చుని గమనిస్తుంటాడు ఎవరి దగ్గర విషయం ఉంది ఏంటనేది. ఆయన నాకు నిజంగా గాడ్ ఫాదర్. ఆయన బర్త్డే పురస్కరించుకుని ఎప్పుడు ఎక్కడ బర్త్డే నేను ఏ ఊర్లో ఉన్నా కూడా ఆయన బర్త్డేకి ఆయన విషెస్ చెప్పాలని తాపత్రయపడతాను. ఆ విషెస్ ఆయనకు చేరే విధంగా నేను సాయశక్తిలో కృషి చేస్తాను. అవి రీచ్ అవుతాయి, ఆయన కూడా రిసీవ్ చేసుకుంటారు, చాలా ఆనందపడుతుంటారు. అలాగే నేను ఏ కారు కొన్నా, నా జీవితంలో ఏమి సాధించినా కూడా ఆయనకి అప్డేట్ చేస్తుంటాను. ఆయన ఆనందపడుతుంటారు, గర్వపడుతుంటారు. నాగార్జున గారు, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మీ గుడివాడ అంటే మీ నాన్నగారు పుట్టి పెరిగిన గుడివాడలో పుట్టి పెరిగాను నేను కూడా. అలాగే మీ నాన్నగారు స్థాపించిన కళాశాల ఏఎన్ఆర్ కళాశాల స్టూడెంట్ని, మీ అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్ట్ని, మీ సినిమాతో స్టార్ట్ అయిన నా కెరీర్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమా తీయబోతున్నాను సార్. మీ బర్త్డే సందర్భంగా ఈ 3వ ఈవెంట్ చేసుకుంటున్నాం మేము. ఇది నాకు ఇంకొక రకంగా చిరస్మరణీయం. ఎలా అంటే, రామారావు గారి హరికృష్ణ గారు 3వ పుత్రుడైన హరికృష్ణ గారు నాకు అనుకోకుండా ఒక సోదర సమానుడి కంటే ఎక్కువగా నన్ను ట్రీట్ చేశారు. ఆయన ఈ పట్టాభిషేకంతో పరిచయమైన పరిచయం, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు యాక్ట్ చేయాలి సార్, బాలకృష్ణ గారు అందంగా చాలా క్యూట్గా చాక్లెట్ ఫేస్తో అందంగా ఉన్నారు, పట్టాభిషేకం టైంలో ఆయనతో నేను ఆర్గ్యుమెంట్ పెడుతుండేవాడిని హరికృష్ణ గారితో. మీరు రగ్గుడుగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, కొన్ని రగ్గుడు క్యారెక్టర్స్ చేస్తుంటే బాగుంటుంది అంటుంటే, శ్రీరాములయ్య సినిమా తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది చేస్తుండగా నేను కూడా కోరిక మీదకు సీతారామరాజు సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని నందమూరి వంశంలోని వారసుడిని అంటే అక్కినేని వంశంలోని వారసుడైన నాగార్జున గారిని, నందమూరి వంశంలో ఉన్న హరికృష్ణ గారిని ఇద్దరిని కలిపి ఒక సినిమా తీయటం, సీతారామరాజు అనే సినిమా తీయటం, ఆ సినిమా నాకు ఆ దర్శకుడికి అవకాశం రావటం, అది చూసుకోవటం అనేది చేయటం, ఆ సినిమాలో నేను వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీయటం అనేది ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. ఆయన బర్త్డే అనుకోకుండా యాదృచ్ఛికంగానో లేదా కాకతాళంగానో ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఈరోజే మా హరికృష్ణ గారి వర్ధంతి డే కావటం కూడా ఒక విచారకరమైన రోజు. అది ఈరోజు కావటం, ఆయన తెలుగుని ఎంతగా ప్రేమిస్తారో, పార్లమెంట్లో నేను తెలుగులోనే మాట్లాడతానని ఎందుకు పోరాటం చేశారో, ఆ తెలుగు భాషా దినోత్సవం రోజునే అనుకోకుండా ప్రమాదవశాత్తు మరణించటం, పరలోకానికి పయనించటం, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రథాన్ని సారథ్యం వహిస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారి కార్యక్రమాల్లో అక్కడి నుంచి ఇదంతా చూస్తుంటారు, ఆయన ఆశీస్సులు అందిస్తుంటారు. ఎప్పటికీ నా గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు హరికృష్ణ గారు.
ఎందుకంటే ఆయన నన్ను సోదరులా చూశారు. నేను లాహిరి టైంలో బొమ్మరిల్లు సంస్థ స్థాపించినప్పుడు నేను వెళ్ళి, మీరు సినిమా నేను ప్రొడ్యూసర్ అవుతున్నానండి, మీరు నాకు డైరెక్షన్ చేసి పెట్టి నేను ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి, నేను డైరెక్టరే కాదు ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తావు అనే మాట అడగకుండా ఆయన నాకు యాక్సెప్ట్ చేసిన విధానం అనేది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేదండి. అన్న, మీరు ఎక్కడున్నా కూడా మీరు నా మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ నేను మర్చిపోలేను, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. కానీ ఈ నమ్మకం అనే ఉంచే ప్రాసెస్లో నందమూరి కళ్యాణ్ రామ్ విశేషంగా సాయశక్తులా నాకు సపోర్ట్గా అండగా నిలిచాడు. ప్రతిరోజు రావటం, ఇక్కడ మా ఇంటికి రావటం, వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకెళ్లే హరికృష్ణ గారిని చౌదరికి చేయండి, డెఫినెట్గా మంచిగా తీస్తాడు అని నేను రిక్వెస్ట్ చేసే ప్రాసెస్లో తను కూడా నా నిర్ణయానికి అండగా నిలిచి వాళ్ళ నాన్నగారు నిర్ణయం తీసుకోవడంలో సపోర్ట్గా అండగా నిలిచాడు. కళ్యాణ్ రామ్ కూడా ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రయాణం అనేది వాళ్ళ నాన్నగారు నాకు నిర్ణయం తీసుకోవటం, ఈ రోజున ఈ వేదిక మీద నాకంటూ ఒక సంస్థ ఉండటం, ఆ సంస్థ మీద నేను సాధించిన విజయాలన్నిటికీ మూలం అనేది హరికృష్ణ గారు. హరికృష్ణ గారు వర్ధంతి సందర్భంగా, నాగార్జున గారి జన్మదినం సందర్భంగా, అలాగే వీటన్నిటికి మించి నేను తెలుగు జాతిలో పుట్టాను, తెలుగు భాష మాట్లాడుతున్నాను, అది నా మాతృభాష. ఎంతో ఇష్టం నాకు ఆ భాష అంటే. ఎందుకు అంత ఇష్టం అంటే, నేను గమనించింది ఏంటంటే, తెలుగు భాషలో 56 అక్షరాల తెలుగు భాష, అచ్చులు 18, హల్లులు 38, ఉభయాక్షరాలు 0, అరసున్నా, విసర్గం 3, మొత్తం మీద 56 అక్షరాలైతే 4 కుదించారు. అలు అనేదిను, చా జా అనేది 2 తీసేసి 52 అక్షరాలు, 4 అక్షరాలు, అచ్చుల్లో 2, హల్లుల్లో 2 తీసేసి 52 అక్షరాలు కుదించారు. తెలుగు భాష నేను గమనించింది ఏంటంటే, ఈ సృష్టిలో పుట్టుకొచ్చే ఏ శబ్దాన్నైనా అక్షర రూపంలో రాయగలిగిన ఏకైక భాష మన తెలుగు భాష. ఏ శబ్దానైనా ఇంక ఏ భాషలోనూ ఏ శబ్దాన్ని కూడా లిపి రూపంలో రాయలేమన్నమాట, ఒక తెలుగు భాషలోనే రాయగలం అని నేను గమనించాను అన్నమాట. సో అందుకని నాకు అంత ఇష్టం అన్నమాట. సో ఆ భాషా దినోత్సవం రోజున మా ఈవెంట్ జరుపుకుంటూ అనుకోకుండా గత 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా అంతకుముందు నాలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, ఇంతకుముందు 2 ఈవెంట్స్లో హీరోని ప్రకటించుకున్నాం, హీరోయిన్ని ప్రకటించుకున్నాం, రథసారథులను ప్రకటించుకున్నాం. ఇప్పుడు ప్రకటించుకునేది ఏంటంటే నేపథ్యం అన్నమాట. ఈ కథ యొక్క నేపథ్యం 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఇది ఈ వేదిక యొక్క ముఖ్యోద్దేశం. 1980 అనే నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఆ నేపథ్యం అనేది బలీయమైన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం అన్నమాట.